రెడ్ బుల్, మాన్స్టర్, స్టింగ్. ఈ డ్రింక్స్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందని అనిపిస్తుంది, కానీ రియల్ గా ఆలోచించండి, మనం ఎనర్జీని బాటిల్లో దొరికేది అనుకుంటున్నామా? ఈ డ్రింక్స్ లో కెఫెన్ ఉంటుంది. కెఫెన్ అంటే కాఫీలో ఉండేది, బట్ ఇది 3x పవర్ఫుల్ డోస్ లో ఉంటుంది. అలాగే షుగర్, ఒక క్యాన్ లో 6 to 8 స్పూన్స్ షుగర్ ఉంటుంది. మనకి డైలీ లిమిట్ 4 స్పూన్స్ మాత్రమే, అంటే డబుల్ ఓవర్ డోస్. తాగిన 10 మినిట్స్ తర్వాత హైపర్ అవుతాం, 30 మినిట్స్ తర్వాత బాడీ డల్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ లో కిడ్నీ, హార్ట్, బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి. యుఎస్ లో 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ డ్రింక్ తాగకూడదు అని రూల్ పెట్టారు. కానీ మన ఇండియాలో 14 ఇయర్స్ బాయ్స్ జిమ్ కి వెళ్లి స్టింగ్ తాగడం స్టార్ట్ చేస్తున్నారు. ఎనర్జీ అంటే బాటిల్లో ఉండేది కాదు, ప్రాపర్ నిద్ర, టైంకి తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి. ఈ డ్రింక్స్ టెంపరీ హై ఇస్తాయి, కానీ బాడీని సైలెంట్గా డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎనర్జీ కోసం తాగుతున్నావా, టేస్ట్ కోసం పాయిజన్లో ఇన్వెస్ట్ చేస్తున్నావా? కామెంట్ చేయి. అలానే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.